ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో భాగంగా ఇంగ్లాండ్ మరియు శ్రీలంకల మధ్య 12వ మ్యాచ్ జరిగింది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వర్షం కారణంగా అరగంట లేటుగా స్టార్ట్ అయింది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ అమ్మీ జోన్స్ మరియు బి మౌంట్లు బ్యాటింగ్కి రాగా ప్రబోధిని బౌలింగ్ వేసింది. అమ్మీ జోన్స్ మొదటి బంతిని 4గా మలిచింది. 4వ ఓవర్లో బి మౌంట్ అవుట్ అయింది. 15 ఓవర్లకి 72 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. కెప్టెన్ బ్రంట్, హేదర్ నైట్లు గ్రీజులో ఉన్నారు. 28వ ఓవర్లో బ్రంట్ హాఫ్ సెంచరీ చేసింది. 30 ఓవర్లకి 145 రన్స్ 3 వికెట్లు పడ్డాయి. బ్రంట్ మరియు డంక్లిన్లు గ్రీజులో ఉన్నారు. 49వ ఓవర్లో కెప్టెన్ బ్రంట్ సెంచరీ చేసింది. ఇది తనకు 5వ సెంచరీ వరల్డ్ కప్లో. ఇంగ్లాండ్ 253 పరుగులు చేసింది 50 ఓవర్లకి. ఇంగ్లాండ్ శ్రీలంక స్పిన్నర్స్ని చిన్నగా స్లోగా ఆడారు. రన్ రేట్ పెంచుకుంటూ రెగ్యులర్గా వికెట్లు పడుతున్న కెప్టెన్ బ్రంట్ ఆడింది. హేదర్ నైట్, లామ్, డీన్లతో చిన్న పార్ట్నర్షిప్లు చేసుకుంటూ రన్స్ని పెంచారు. శ్రీలంక బౌలర్ రణ్వీర్కి 3 వికెట్లు పడ్డాయి. శ్రీలంక బ్యాటింగ్ హాసిని పెరేరా ఆటపట్టు బ్యాటింగ్కి రాగా లారిన్ బెల్ బౌలింగ్ వేసింది. 15 ఓవర్లకి 68 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడ్డాది. కెప్టెన్ చమర ఆటపట్టు బాగలేక బయటికి వెళ్ళింది. వేరే బ్యాటర్లు వచ్చారు. సమర విక్రమ, హాసిని పెరేరాలు మంచి పార్ట్నర్షిప్తో మ్యాచ్ బాగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫియా ఎక్లెస్టన్ వచ్చిన తర్వాత వరుసగా 3 వికెట్లు తీసింది. 30 ఓవర్స్కి 119 రన్స్ కొట్టింది. 5 వికెట్లు పడ్డాయి. శ్రీలంక 164 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ 89 పరుగులతో విజయం సాధించింది. ఓవరాల్గా ఇంగ్లాండ్ ఈజీగా విజయం సాధించింది. బ్యాటింగ్లో కెప్టెన్ సేవియర్ బ్రంట్ సెంచరీ చేశారు మరియు బౌలింగ్లో సోఫియా ఎక్లెస్టన్ 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర వహించారు. ఇద్దరు